ఆ కుర్చీని మాట్లాడేసి. హలో అన్నగారు, కుర్రోళ్ళందరితో మాట్లాడేశానండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం మన పార్టీ అధికారంలో రావడం కన్ఫర్మ్. ఏంది మన వాళ్ళందరికీ చెప్పానండి. ఏంది ఇప్పుడే మాట్లాడతాను, మీ దగ్గరికి పంపిస్తాను అందరినీ. ఓకేనండి. హలో తమ్ముడు, ఆ అపోజిషన్ పార్టీ ఆయన ఫోన్ చేశాడరా. ఏంటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన గెలిపించాలి. ఏంటి చాలాసేపు ఫోన్లో చేసి మీ వర్గం కుర్రోళ్ళు అందరూ కలిసి మనకే సపోర్ట్ చేయాలి అది ఇది ఏం మాట్లాడుతున్నాడు. ఏంటి అది మనిషికి 500, సాయంత్రం కొనే బీరు, బిర్యానీ, అలాగే ఓటుకు వచ్చేసరికి 2500 రూపాయలు మనకి ఇస్తా అన్నారు. అది ఎంతకన్నా మంచి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు. ఈసారికి నీ పార్టీని మనం గెలిపించేయాలి. ఓకేనా? మరి ఉంటున్నా. ఆటోలో వేసుకుని తొందరగా పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోండి. 5 minutes later. మణి అమ్మ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో అన్నగారు, బాగున్నాను. ఏంటి అన్నగారు, చాలా అందంగా ఉండవు. అందగాడిని కాబట్టి నేను బాగానే ఉంటాను. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? లేదండి, మనం అపోజిషన్ పార్టీకి ఎందుకు వెళ్తాం గురుగారు? బలే వాళ్ళు మీరు. నాకు అర్థంగా కడుతున్నా. అధికార పార్టీ ఎటు ఉంటే మేము అటు ఉంటామండి. అధికారం మీకు అర్థం కావట్లేదు అయ్యగారు? అయ్యగారు వాళ్ళు ఎంత ఇస్తాన్నారు అయ్యగారు? 500లోనూ ఏదో మందు ఇస్తానని ఓటుకి ఇలా 2500 అంతే అయ్యగారు. ఈ చిన్న చిన్న వాటికి మనం ఎలా అయ్యగారు? ఈ డబ్బుల కోసం మేము పనిచేసే వ్యక్తులం అయితే కాదు అయ్యగారు. మేము డబ్బుల కోసం మేము పనిచేసే వ్యక్తులం అయితే కాదు అయ్యగారు. మేము అరే నా కొడక మేము ఏదైనా సరే పార్టీ కోసం కష్టపడే వ్యక్తులం. అధికార పార్టీ కోసం మేము కష్టపడతాం, అపోజిషన్ పార్టీ కోసం మేము కష్టపడం అయ్యగారు. ర్యాలీకిను రేపు ఎలక్షన్లో గెలవడానికి మన సపోర్ట్ అయ్యగారు. బలేవాళ్ళు అయ్యగారు, మేము ఇప్పుడే పంపిస్తున్నా అయ్యగారు. బలేవాళ్ళకి సరే అయ్యగారు, నేను మీరు చెప్పినవన్నీ ఆ కుర్రోళ్ళకి చెప్పి మీ దగ్గర ఇప్పుడే పంపిస్తున్నా అయ్యగారు. సరే అయ్యగారు. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? వెళ్ళొద్దు పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొద్దు. బయటకు వచ్చిండి. ఏం లేదు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు. ఓటుకు వచ్చేసరికి 5000 ఇస్తా అంటున్నాడు. రోజుకి వచ్చేసరికి 1000 ఇస్తానంటున్నాడు. సాయంత్రం మటన్ బిర్యానీ పెడతాడంట. ఏంటి మందు కూడా ఓపిస్తాడంట. ఏంటి మన అందరినీ మంచిగా చూసుకో. ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ఈ పార్టీకి వెళ్ళిపోవడం మంచిది. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? నా మాటిని మీరందరూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళిపోండి, నేను చెప్తాను. సరేనా? ఓకే. 10 minutes later. ఏంట్రా ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నా తెగ ఫోన్లు. 500 అంటున్నావు, అపోజిషన్ అంటున్నావు, అధికారం అంటున్నావు, 5000 అంటున్నావు. అసలు ఏంటి సంగతి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం? 5 ఏళ్ళు అలా ఎలాగో మన దగ్గర పీక్కుని తిన్నారు. ఏంటి ఈ 5 రోజుల్లో వాళ్ళ దగ్గర మనకి ఎంత లాక్కుంటే అంత మంచిది అనమాట. లక్షలోనా వేలలో అయినా సరే లాగేసుకోవాలి. దీనికల్లా మనకున్నది ఏంటంటే తెలుసా, మన పుట్టిన క్యాస్ట్. అది మనకి ఏంటంటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వస్తారు. అందుకే ఎంత కావాలో అంత లాగేసుకోవాలన్నమాట. మన ఓటు ఇప్పుడు మనం వినియోగించుకోవాలంటే డబ్బులు పెడితే మన ఓటుని అక్కడ వాళ్ళకి అమ్మేసుకుని మనం డబ్బులు సంపాదించేసుకోవాలి. నేను చేస్తుంది అదే. ఇంతకీ నీకు ఓటు ఉందా చెప్పు, మాట్లాడదాం. మన పార్టీ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడాం. ఓటుకు 5000 ఇస్తాను. నేను ఒక 1000 రూపాయలు కమిషన్ తీసుకుని నీకు 4000 ఇస్తాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. నీకు అర్థం కావట్లే. మీ ఫ్రెండ్స్ కానీ ఉన్నారనుకో, అందరం రమ్మని చెప్పు, ఏమని చెప్పు. నీకు తెలియదు సిగ్గుండాలి మొహానికి. అడ్డగాడిది లాగున్నావు, పంది లాగున్నావు. ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసుకోలేవా? ఓటు అమ్ముకుంటావా? చూసారుగా, మీరు కూడా వీడిలాగా మీ ఓటుని ఏ డబ్బు కోసమో, మందు కోసమో, బిర్యానీ కోసమో, కులం కోసమో ఉపయోగించుకోకండి. ఓటు హక్కు అనేది మనందరికీ మన రాజ్యాంగం ప్రసాదించిన బ్రహ్మాస్త్రం. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి సరైన నాయకుడిని ఎన్నుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి.